హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. తమ్ముని బావుమరుదులే కొట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామంలోని కోయల్కర్ రాజేందర్ అనే వ్యక్తిని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడే ఉన్న స్థానికులు రాజేందర్ను చికిత్స నిమిత్తం మెట్పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాజేందర్ మాట్లాడుతూ తన తమ్ముడైన కీర్తిశేషులు నాగేష్ యొక్క బావమరుదులపై అనుమానం ఉందని వారే కొట్టారంటూ గురువారం రాత్రి మెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా పేరు రాజేందర్, నేను కట్టుకోలేం 15 రోజుల కింద ఒక గొర్రె ఉన్నది, ఇటు చోళమర్ది తోవకరా అని చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఒక మనిషి మీద డౌట్ వచ్చింది. నేనేం చేసిన, సరే పోయి చూస్తా అని నేను పోయినా. మళ్ళీ మధ్యలోకి అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత రా ఈయనే ఉన్నాం అన్నమాట. అరే వీడు ఆడే ఉన్నట్టున్నాడు చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. డౌట్ రాగానే ఇక మళ్ళీ ఆడిపోయి మనం రిస్కులో పడతాం, ఎందుకు అవసరం లేదని మళ్ళీ ఇటే రిటర్న్ వచ్చింది. మళ్ళీ ఆ నెంబర్ మా తమ్ముడికి ఇచ్చి మా తమ్ముడి ఫోన్లోకి వెళ్ళి వేపిస్తే ఫోన్ కట్ చేసేసరికి ఇట్లా సంగతి అని మళ్ళీ కట్ చేస్తుండే ఫోన్. అంటే సరే అద్దు ఈ తీసుకోవద్దు, ఈ రిస్క్ ఏదో ఉన్నట్టున్నది, ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న 25వ తారీఖు నాడు సాయంత్రం 7:30 నుంచి 7:45 మధ్యలో మళ్ళీ ఎల్లమ్మ కాడ బండి మీద రాగా వెనకకెళ్ళి కట్టెబట్టి కొట్టిపోయారు. ఎవరు కొట్టిరు? ఇద్దరు స్కూటీ మీద అల్లు తెలియదు. అది నైట్ 7:30 8 మధ్యలో 7:45 నుంచి 7:30 మధ్యలో కొట్టిపోయిన తర్వాత నేను అలా ఎంబట కొద్ది దూరం పోయినా, పడ్డా తర్వాత మళ్ళీ నేను ఆలోచించిన వాళ్ళిద్దరు ఉన్నారు, ఇంకా వాళ్ళ దగ్గర ఇంకేమన్నా వెపన్స్ ఉన్నాయి కావచ్చు అని చెప్పి నేనేం చేసినా మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయినా. ఇది మన కెనాల్ దగ్గర జరిగింది అన్న. ఈ ఊర్లోకి వెళ్ళిపోయినా, మళ్ళీ రిస్కులో పడతా అని చెప్పి అనుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ ఈరోజు ఏమైంది, ఎల్లమ్మ కాడ పెట్రోల్ ఓపించుకుంటా అని పోయినా. పెట్రోల్ ఓపించుకొని కొద్దిగా ఒక ముందటికి వచ్చేసరికి వచ్చిండు స్కూటీ మీద ముగ్గురు వచ్చి బండికి నాకు బండికి గుద్దేసరికి కింద పడ్డాక ముగ్గురు అటాక్ చేయగానే అంత కట్టెబట్టి కొట్టిర్రు చేసిర్రు. బండికి బట్టి పక్కల గుద్దేసరికి అంత నేను దన్మల లేచి అరే ఎవర్రా అని చెప్పి దన్మల లేచి ఇటు రోడ్ పక్కకి జరిగింది అన్నట్టు. రోడ్ మీదకి వచ్చి మా ఊరు లాలీలు పిల్లలు చచ్చిపోయేటోళ్ళని ఆపిన. అరే భయ్ లోన్లో రన్ను కొడుతుర్రు రావి అనేసరికి వాళ్ళు అంత ఎస్కేప్ అయ్యారు. ఒక 5-6 జమ అయ్యేసరికి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. పాత కక్షలు అంటే మా మరదల మీదనే మా కక్ష, మా మరదలతో మొన్న రీసెంట్గా ఆమెతోనే కక్ష ఉంది. వాళ్ళే చేపించింది వాళ్ళే. దేనికోసం అన్నట్టు ఈ వాళ్ళు ఎందుకంటే ఆమె భర్త మా నడిపి తమ్ముడు చనిపోయింది, ఒక 3 సంవత్సరాలు అవుతుంది. వాడు చచ్చిపోయిన నుంచి మాకు చిన్న తమ్ముడు ఉన్నాడు. ఆ చిన్న తమ్ముడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అంటుంది. అన్నప్పుడే వాడు అద్దా అని చెప్పిండు, కాలు మొక్కిండు, దండం పెట్టిండు, ఇటువంటి ఆలోచనలు వేయకు అది ఇది అని చెప్పి ఇది చేసిండు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల నుంచి సప్పదాకానే ఉన్నది. మళ్ళీ మొన్న రీసెంట్గా మళ్ళీ ఇదే ఇష్యూలు లేవనెత్తేసరికి ఇది మేము ఊరుకోము, ఇది పద్ధతి కాదు, లెక్క కాదు అని చెప్పి నేను సంఘంలో పిలిపిస్తాను జగిత్యాల డిస్ట్రిక్ట్ పోయినా. మా కట్టే సంఘం పోయి అక్కడ చెప్తే ఇది మెట్పల్లి కాడనే ప్రాబ్లం సాల్వ్ చేసుకొని అక్కడికే పిలిపిరు అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళంటే మా మెట్పల్లి పెద్ద మనుషులను కూడా కలిసి వాళ్ళకు కూడా చెప్తే సరే ఒకసారి పిలిపిద్దాం పోనా అన్నారు. మళ్ళీ ఆమె ఏం చేసింది, ఆమెకు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు పిలిపిస్తారు, ఏం కథ, నేను ఏం తప్పు చేసినా అది ఇది అని చెప్పి మా ఊర్లో మా చుట్టాల ఇంటికి వాళ్ళ ఇంటికి పోయి ఆడ ఈడ చెప్పొచ్చింది. అయితే వాళ్ళే మీద ఎలాంటి చిన్న ఇది కాలేదు, పుట్టిన దాంట్లో గుర్తుపట్టలే. వాళ్ళ అన్న వచ్చిర్రు, వేరే ముగ్గురు వేరే క్యాండిడేట్లు వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళ అన్న తువాలా చూసుకున్నాడు మొత్తం ముఖంకు ఏర్పడకుండా. అలా నన్ను స్కూల్ దగ్గరనే చూసి వాళ్ళు ఇక్కడ మహారాజ్ గుడి దగ్గర వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక వీళ్ళు ఫోన్ చేసిర్రు, అరే బయట షర్ట్ మీద వస్తున్నా, ఏం చెప్పిండో ఏమో కథ. మళ్ళీ అంతా పెట్రోల్ పోసుకొని రిటర్న్లో రాగా అటాక్ చేసి